BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్. ఇప్పుడు ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో. ఇప్పుడు ఎక్కువగా వినే మాట స్టార్ట్ ఎర్లీ అంటున్నారు. ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఉపయోగాలు ఏమిటి సార్? ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే బేసిక్గా నువ్వు ఇన్వెస్ట్ చేయలేవు మనీని. ఓకే, మీరేం చేస్తావు? నీ లైఫ్ స్టైల్ గురించి చెప్పు. లైఫ్ స్టైల్ ఏముంటుంది సార్, 25 తర్వాత జాబ్ వస్తుంది చాలామందికి. జాబ్ వచ్చాక ఒక 5 years ఎంజాయ్మెంట్ అని జల్సాలని ఇలా పోతుంటాం. ఆఫ్టర్ 30 దగ్గర చేసి పెళ్ళి అవుతుంటుంది. అక్కడి నుంచి బాధ్యతలు, పిల్లలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వస్తాయి కదా. అవును. ఈరోజు 23, 22, 23, 24కి జాబ్ వస్తుంది. అవునండి. జాబ్ వచ్చిన తర్వాత శాలరీ ఒక 30,000, 40,000 రూపాయలు ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళ యావరేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 30,000 రూపీస్ పర్ మంత్ ఎర్న్ చేస్తున్నాడు. లేదా ఎంఎస్సీను, బీఎస్సీను కంప్లీట్ చేసుకుని ఏదో ఫార్మా ఇండస్ట్రీకి వెళ్ళినట్టు కూడా 15,000 నుంచి 20,000 రూపాయలు ఎర్న్ చేస్తున్నారు. ఈజీగా ఎర్న్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది? మీకు గనక సిస్టమేటిక్గా మనీని ఎక్కడన్నా పార్క్ చేసే అలవాటు లేకపోతే మనీ ఎక్కడికి వెళ్తుంది? ఆల్రెడీ మీ దగ్గర ఏదో మంచి ఫోన్ ఉంది. ఆల్రెడీ యూత్ బీటెక్లు చేసిన వాళ్ళు లేకపోతే ఎంఎస్ఎల్ చేసిన వాళ్ళ దగ్గర ఐఫోన్లే ఉంటున్నాయి. అవును సార్. కొత్త వర్షన్ వచ్చింది, ఇంకో వర్షన్కి వెళ్తాం ఖచ్చితంగా. లేదా మంచి బ్రాండెడ్ బట్టలు సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి మాల్కి వెళ్తారు. మాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో మంచి ఆఫర్ కనపడుతూ ఉంటుంది. 10,000 రూపీస్కి 2 షర్ట్లు అని. మామూలుగా అయితే అది 9,000, 8,000 ప్రైస్ పెడతాడు. 10,000 ఆఫర్ అనగానే మన మనసు అటు వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి 16,000, 6,000 ప్రాఫిట్ వస్తుంది, పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసుకొని చాలా ఎక్కువ రేట్ అని బై చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేప్పటికి ఏముంటుంది? ఒక 5 years కనుక నీ జర్నీ ఇలాగే జరిగితే 28, 27కి వచ్చేప్పటికి మ్యారేజ్ చేస్తారు. మ్యారేజ్ చేసినాక 27, 28 yearsకి వచ్చేవాడికి మ్యారేజ్ అవుతుంది. 30 yearsకి వచ్చేవాడికి పిల్లలు వస్తారు. ఈలోపు కార్ వస్తుంది. బాధ్యతలు ఈలోపు పక్కన డాడీ కోసం ఒక ఈఎంఐ వస్తుంది, హౌస్ ఈఎంఐ వస్తుంది. అవునండి. అసలు నీకు సేవింగ్ చేయడానికి మార్గం ఏది మధ్య తర్వాత? అందుకనే మీరు స్టార్ట్ చేశారు జర్నీ 22, 23, 24లో ఇన్వెస్ట్మెంట్ జాబ్ స్టార్ట్ చేశారు. ఆ రోజు ఒక ఎస్ఐపి స్టార్ట్ చేయండి. అంటే నీకు 30,000 పర్ మంత్, 40,000 పర్ మంత్ ప్యాకేజ్ వస్తుందన్నప్పుడు ఒక 10,000 మేనేజ్ చేసుకుని నాకు 20 వస్తుందని నువ్వు స్ట్రిక్ట్గా ఉండగలిగితే, ఓకే, లాంగ్ టర్మ్లో 40-45కి రిటైర్ అవుదాం అనుకుంటున్నాం వాళ్ళందరం. అవునండి. 40 తర్వాత 45 తర్వాత నాకు ఈ మధ్య ఒక అతను పిల్లాడైతే నేను 35కి రిటైర్ అవుతాను అంకుల్ అన్నాడు. ఏం చేస్తావు 35 తర్వాత రిటైర్ అయ్యంటే? ఏదో చేద్దాం అంకుల్, ముందు రిటైర్ అవుతాం. ఇవన్నీ చెప్పొద్దులే, లాస్ట్ బ్రీత్ వరకు అందరం పనిచేస్తాం. అవునండి. కాళ్ళు చేయి ఒప్పుకున్నంత వరకు. రిటైర్మెంట్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. హోటల్కి వెళ్తే మెనూ కార్డులో ప్రైస్ చూడకుండా ఓన్లీ ఐటమ్స్ చూసి నువ్వు బై చేయగలిగే స్టేజ్లో ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. లేదా ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక షర్ట్ నచ్చింది, దాని ప్రైస్ ట్యాగ్ చూడకుండా నీ కార్ట్లో యాడ్ చేసుకోగలిగితే అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అవును. దానికోసం ఇవి స్టార్ట్ చేయాలి. దానికోసం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 25 years ఏజ్ పిల్లాడు, ఓకే, 60 yearsకి రిటైర్ అవుదాం అనుకుంటున్నాడు. మంత్లీ ఒక 10,000 స్టార్ట్ చేశాడు. 42 లక్షలు ఇన్వెస్ట్మెంట్, దగ్గర 14.5 CR అక్యుములేట్ అయితే 60th yearకి వచ్చేవాడికి 60th yearకి వచ్చేవాడికి 42 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో 14 crores అక్యుములేట్ అయింది. ఓకే. అదే అతను 35లో స్టార్ట్ చేసాడు, 10,000 అనుకుందాం. ఓకే. ఇన్వెస్ట్మెంట్ 30 lakhs అంటే 12 lakhs తగ్గింది. ఓకే. కానీ రిటర్న్స్ వచ్చేప్పటికి 3.28 CR. 10 yearsలో అంత 10 yearsలో 14 కోట్ల నుంచి ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 12 lakhs వేరియేషనే, కానీ రిటర్న్స్లో వచ్చేప్పటికి 11 crores వేరియేషన్ వచ్చింది. 11 crores వేరియేషన్ వచ్చింది. అదే కాదు, ఇక కాంప్లికేషన్స్ ఉన్నాయి, వీడు ఎవరు చెప్పినా వెళ్ళా, వీడికి లెసన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాడు అనుకున్నాం. సొంతగా నేర్చుకున్న తర్వాత కానీ ఏదో చేయడు. ఆల్రెడీ దెబ్బలు తిని ఉన్న తర్వాత లేదు ఇక ఇట్లా అయితే మనకు అయ్యేటట్లేదని స్టార్ట్ చేశాడు. 45 అనుకుందాం. ఓకే. ఇన్వెస్ట్మెంట్ వచ్చేప్పటికి 18 lakhs ఇన్వెస్ట్ చేస్తాడు. ఓకే. 45 to 60 వరకు. 45 నుంచి 60 వరకు. రిటర్న్స్ వచ్చేప్పటికి 67 lakhs.
ఎంత వేరియేషన్ ఉంటుంది చూడు. లాంగ్ 18 lakhs అంటే పాటికి మధ్యలో ఉన్న తేడా టర్మ్ ఎవ్రీ 10 yearsకి నీ ఇన్వెస్ట్మెంట్లో తేడా వచ్చి ఓన్లీ 12 లక్షలే. ఓకే. కానీ 14 lakhs 25లో స్టార్ట్ చేసిన వాడికి 14 crores అయితే, అవును 35లో స్టార్ట్ చేసిన వాడికి దగ్గర 3 crores. అవును. అదే 45లో స్టార్ట్ చేస్తే 70 lakhs వచ్చింది. ఎంత వేరియేషన్ ఉందో చూడు. ఇంకా దీన్ని ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల ఏంటి అన్నదాన్ని సమరైజ్ చేసుకుంటే 25వ సంవత్సరం స్టార్ట్ చేసిన అతను 60 సంవత్సరాలు వచ్చేవాడికి 42 లక్షలకే 14 CR అక్యుములేట్ చేయగలిగితే, ఓకే 35లో స్టార్ట్ చేసిన అతను 3 crores అక్యుములేట్ చేశాడు. అవును. 45 years ఏజ్కి స్టార్ట్ చేసిన అతను ఓన్లీ 60 లక్షల నుంచి 70 లక్షలు మాత్రం అక్యుములేట్ చేయగలుగుతున్నాడు. అందుకనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు జాబ్ రాగానే, జాబ్ వచ్చింది ఆఫీస్కి వెళ్తున్నారు, ఫస్ట్ మంత్ శాలరీ మీరు తీసుకుంటున్నారు అనుకున్నప్పుడు వెంటనే కొంత అమౌంట్ని ఎస్ఐపిలోకి ట్రాన్స్ఫర్ చేయండి. మీ రిటైర్మెంట్ ప్లాన్ అయిపోయినట్లే. ఓకే సార్, మీరు చెప్పేది లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్స్ గెయిన్ చేయొచ్చు అని చెప్తున్నారు. అవును. మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు యూత్ అంతా ఎక్కువ జల్సాలకి ఖర్చు చేస్తున్నారు చాలామంది. వాళ్ళ తప్పటం ఏం లేదు, మార్కెట్ అటు డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఎస్. నీ ఫోన్ వాట్సాప్ మొబైల్ ఓపెన్ చేయగానే అప్డేట్ ఫేస్బుక్ లేదా ఇంకోటి చూస్తుంటే అక్కడ ఆ డీల్ ఉంది, ఇక్కడ ఈ డీల్ ఉందంటే మన మైండ్ సెట్ని కూడా అలా ఫిక్స్ చేసి ఉంది ఆల్రెడీ. అవును. అలా ఫిక్స్ చేసి ఉండేప్పటికి వీళ్ళు కూడా అదే వేలో వెళ్తున్నారు. దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేయగలిగితే మాత్రమే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇనిషియల్గా స్టార్ట్ చేశాను నేను, ఒక లాంగ్ టర్మ్ చేద్దాం, ఒక 35 years లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని, ఒకవేళ అనుకోని కారణాల వల్ల ఒక 5 yearsకో 10 yearsకో నేను క్విట్ అవుతాను సార్, హోల్డ్ చేస్తాను ఇన్వెస్ట్మెంట్. దానివల్ల వచ్చి డిసడ్వాంటేజెస్ ఏంటి సార్? మ్యూచువల్ ఫండ్ అలాంటి డిసడ్వాంటేజ్ ఏముండదు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అంతా నువ్వు ల్యాండ్ కొంటున్నావు, గోల్డ్ కొంటున్నావు, మనం హోల్డ్ చేస్తున్నాం కదా. రోజులైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎన్ని రోజులైనా హోల్డ్ చేయొచ్చు. ఓకే. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, లేదా పార్షియల్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఇది మ్యూచువల్ ఫండ్లోని అడ్వాంటేజ్. ఓకే. ఈరోజు మనం లాంగ్ టర్మ్ ఒక 35 years 45 years కమిట్ అవుతున్నాం, మధ్యలో ఏదైనా మనం డిస్కంటిన్యూ చేస్తాం, వేరియస్ రీజన్స్ పే చేయలేకపోతే నా ఇన్వెస్ట్మెంట్కి ఏమైనా ఇబ్బంది వస్తుందా అంటే దీంట్లో అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి నీ అసెట్ వాల్యూ ఆ రోజు ఏదైతే ఉందో అది మనం పే చేస్తాం. ఓకే. దీంట్లో సపోజ్ ఇందాక నేను ఒక 25 years పిల్లవాడు అతను 60 దాకా పే చేస్తే 14 CR వచ్చింది అని చెప్పాను. అవును సార్. దానికి కంటిన్యూషన్గా అతను గొప్ప 10 yearsలో పే చేసి హోల్డ్ చేసి వదిలేశాడు. అవును. తర్వాత వేరియస్ రీజన్స్, అవసరాలు పెరిగి ఉండొచ్చు, లేదా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వేరే ఎక్కడో ఉన్నాయి అనుకోవచ్చు. అతను ఈ ఎస్ఐపి స్టాప్ చేసి అతను 60 years వరకు ఈ అమౌంట్ హోల్డ్ చేసాడు అనుకుందాం. ఓకే. అతనికి ఆ మెచ్యూరిటీగా 60 years కంప్లీట్ అయ్యేపాటికి, అతను రీచ్ అయ్యేపాటికి అతనికి 9 crores వరకు అక్యుములేట్ అవుతుంది. 10 years తర్వాత ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేసినా సరే, చివరి దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 14 crores వస్తాయి. 10 years ఇన్వెస్ట్ చేసి తర్వాత పీరియడ్ అంతా కనుక హోల్డ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేస్తే అతనికి 9 CR వస్తుంది. 12 లక్షలకే 9 CR వస్తుంది. అదే 35th yearలో కనుక అతను ఇన్వెస్ట్మెంట్ చేసేసి 45 దాకా హోల్డ్ చేసి 60 years దగ్గర మెచ్యూరిటీ తీసుకుందాం అనుకుంటే అతనికి వచ్చేది 2 కోట్లు. ఓకే. వేరియేషన్ ఎంత ఉంది చూడండి. ఒక 10 years స్పాన్, ఇన్వెస్ట్మెంట్ సేమ్, కానీ వేరియేషన్ వచ్చేప్పటికి 7 CR వరకు ఉంది. 7 CR. అదే 45 yearsలో ఉన్నాడు అతను, ఒక 10 years ఇన్వెస్ట్ చేశాడు, ఒక 5 years హోల్డ్ చేశాడు, 60 years వరకు వచ్చే వరకు అనుకో రిటైర్మెంట్ అనుకుంటే అతనికి వచ్చిన రిటర్న్ 56 లక్షలు మాత్రమే. అంటే దీంట్లో ఏముందంటే నువ్వు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నావు అన్నది అసలు మ్యాటర్ అయ్యి కాదు మార్కెట్లో, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు అన్నది మాత్రమే మ్యాటర్. దాన్ని కనుక మనం ప్రాపర్గా అర్థం చేసుకుని చేయగలిగితే కనుక మన ఫ్యూచర్ గోల్స్ని రీచ్ అవ్వటం కానీ, లేదా మన రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటాం కానీ, లేకపోతే ఫ్యూచర్ లైఫ్ సైకిల్స్ వచ్చే నీ ఫైనాన్షియల్ అవసరాలను తీర్చుకోవడం కానీ పెద్ద సమస్య ఏం కాదు వాళ్ళను మార్కెట్లో. ఓకే సార్. స్టార్ట్ ఎర్లీ ఎందుకు చేయాలి అన్న కాన్సెప్ట్కి యాక్చువల్గా క్యాలిక్యులేషన్ విధంగా మాట్లాడుకున్నా కానీ ఈ ఇంత వేరియేషన్ ఉంది కాబట్టి మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి, జాబ్ రాగానే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడున్న యూత్కి వాళ్ళు ఏ సమయాన్ని ఎన్ని లక్షల్లో వేస్ట్ చేస్తున్నారు అనేది అర్థమయ్యేలా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్.